బుర్రకి మంచి ఆలోచనలే తడతాయి, కానీ నిలకడే ఉండదు వాటికి. పండగ అయిపోయింది కదా, ఈ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉండి మొన్నటి నుంచి పెరిగిన బరువును తగ్గించేద్దాం అనుకున్నాను. అందుకనే పొద్దున్నే తినడం కూడా మానేసి వాకింగ్ వచ్చేసాను. తర్వాత బావగారి బట్టల కోసం షాపింగ్ చేశాము. తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆకలేస్తే హెల్దీగా తిందామని అన్ని రెడీ చేసుకున్నాను. అనుకున్నట్టుగానే మధ్యాహ్నానికి ఆకలేసింది, కానీ హెల్దీగా తినాలనిపించలేదు. కడుపు నిండుగా తినాలనిపించింది. ఇక్కడ బిర్యానీ ఫ్లేవర్ మా ఇంట్లో అందరికీ బాగా నచ్చుద్ది. చికెన్ తినకపోయినా సరే ఇక్కడ బిర్యానీ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. చికెన్ ఏమో అను తింటుంది, బిర్యానీ రైస్ మాత్రం మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం. 250 క్యాలరీస్, 100 క్యాలరీస్, 350 క్యాలరీస్ ప్లస్ 100 క్యాలరీస్, టోటల్ 800 క్యాలరీస్. ఏదో పొడి చేసేవాళ్ళగా వాటన్నిటిని లెక్కలేసుకుంటూ ఉంటాను. తర్వాత ఆ లెక్కలన్నింటినీ తారుమారు చేస్తూ ఉంటాను. తిన్నాక ఆ 800 క్యాలరీస్ ఒక మూలకి రాలేదు. మళ్ళీ ఎక్స్ట్రా గారీ బిర్యానీ వేసుకోవాల్సి వచ్చింది. ఆరారా తినటం కోసం రోజుకో ప్రోటీన్ బార్ తీసుకుని ఆరారా తింటుంటాను. ఇంకా సాయంత్రం అయింది. దానిమ్మకాయని నేను ఒలిచిస్తే గానీ తను ఒలిచి ఇవ్వదు నాకు. అవి కొన్నే తీసుకున్నాను. తర్వాత ఈ స్నాక్స్ తీసుకున్నాను. మన కోరుకొండ రోడ్లోని రామకృష్ణ మఠం ఎదురుకుండా పెట్టే ఈ బండిలోని ఇడ్లీలు చాలా బాగున్నాయి. అనుకోకుండా ఇక్కడ ఆగాను, కానీ అద్భుతమైన ఇడ్లీ తిన్నాను. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అమెరికా నుంచి వస్తే కలిసి వెళ్దామని వచ్చాను. తినే సిస్టర్ వాళ్ళ పాప చాలా బాగుంది కదా, తెలుగు కూడా బాగానే మాట్లాడుతుంది. ఇంకా ఊర్లో ఉంటున్నా సరే బిజీగా ఉండటం వల్ల ఆంటీని అంకుల్ని కలిసి చాలా రోజులు అయిపోయింది. నేను తినే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ శైలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాడికిలాగే నన్ను కూడా సొంత అన్నలాగే ట్రీట్ చేస్తూ వస్తుంది. ఇంకా మా ఓడు ఎప్పుడు అమెరికాలోనే ఉండటం వల్ల ఆంటీ గారు వాడి మీద చూపించే ప్రేమ అంతా నేను ఇంటికి వచ్చినప్పుడు నా మీద చూపించేస్తూ ఉంటారు. ఈ పాపను నేను ఇదే కలవడం, కానీ కలిసిన 10 నిమిషాల్లోనే బాగా కలిసిపోయింది నాకు. ఇంకా లాస్ట్ లో బయటకు వెళ్ళి ఒక రౌండ్ వేసి పన్నీర్ శాండ్విచ్ ఒకటి, పన్నీర్ వ్రాప్ ఒకటి తినేసాం. హాఫ్ హాఫేనండి, జస్ట్ హాఫ్ హాఫే, ఫుల్ ఏం తినలేదు నేను.